వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. పదమూడో డివిజన్ నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వికలాంగురాలి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులను అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కొత్తపేటలో శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్తులు నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయం ప్రారంభోత్సవం. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలు మినీ మాల్స్ గా మారుస్తాం. బియ్యం ఒక్కటే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు అందించే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,761 రేషన్ షాపుల ద్వారా ఉదయం నుంచి మొదటి 4 గంటల్లో 8.15 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించినట్లు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ కృష్ణం శెట్టి గోపాల్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు, మాజీ మంత్రి శ్రీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పడెం దొరబాబు, ఏపీఎస్ఐడిసి చైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కడలి ఈశ్వరి, సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ శ్రీ సౌరభ్ గౌర్, జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు, వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను నేను, పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు,
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు ఒక్క హామీ కూడా పూర్తి అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గుణదల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ని పార్టీ నాయకులతో కలిసి అవినాష్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా ఏ హామీలైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజానికాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం కాలంలో చెప్పిన సూపర్ 6 కానివ్వండి, లేకపోతే 143 హామీలు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ ఇవన్నీ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ గారు నెరవేర్చకుండా సూపర్ 6 పక్కెళ్ళిపోయింది, 143 హామీలు పక్కెళ్ళిపోయి ఈరోజు ఏమో మాట్లాడితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పని ఇంకొక కొత్త స్కీము P4 అని చెప్పని తీసుకొచ్చి ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి నిరసనగా సంవత్సరం కాలం పాటు ఏమీ చేయని దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు జూన్ 4వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ తారీఖున తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏదైతే పట్టమట కృష్ణవేణి స్కూల్ ఉందో అక్కడి నుంచి మొదలై తర్వాత దర్శిపేట కళ్యాణ మండపం మీదుగా NSM స్కూల్ మీదుగా MRO ఆఫీస్కి, ఈ సేవ దగ్గర ఉన్న MRO ఆఫీస్కి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్యమైన నాయకులు తూర్పు నియోజకవర్గం ప్రజానికంతో కలిసి నిరసనగా వెళ్ళి MRO గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడంతో పాటు రైతుల ఆత్మహత్యలు అరికట్టేందుకు స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలు పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వడ్డే మాట్లాడారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వడ్డే విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టబడటానికి మార్గాలు సూచించమని ఏర్పాటు చేయబడినటువంటి డాక్టర్ MS స్వామినాథన్ గారి కమిషన్ 2006లోనే రిపోర్టు సిఫార్సులను ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ సిఫార్సుల్ని అమలు చేయని పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు తప్పనిసరిగా తమ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అమలు చేసి తీరుతాము అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టి కూడా అమలు చేయకుండా పీఠం ఎక్కగానే సుప్రీంకోర్టుకి ఆ సిఫార్సుల్ని అమలు చేయటం సాధ్యం కాదు, మార్కెట్లు అస్తవ్యస్తమవుతాయి అని చెప్పి ఒక ఎఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో
భారతదేశంలో ఉన్నటువంటి 540 రైతు సంఘాలు సుదీర్ఘకాలం పాటు ఎన్నో అవాంతరాలు సృష్టించబడినప్పటికీ అత్యంత ప్రశాంతంగా సంయమనంతో శాంతియుతముగా 720 మంది రైతులు ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకోలేక చనిపోయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగించితే చివరకు యూపీ ఎన్నికలకు ముందు ఆ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుతూ భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి త్వరలో ఒక కమిటీ వేసి పరిశీలించి న్యాయం చేస్తాను అని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి జరిగింది. ఆ తర్వాత మరింత చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే అసలు కనీసం ఆ మద్దతు ధరల ఊసు ప్రసక్తే లేకుండా నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కూడా అమ్ముకోలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందో చూసుకుంటూ ఎట్టకేలకు రైతాంగం ఆందోళన చేయగా కోకో రైతులకు అగ్రిమెంట్ చేసింది 500 రూపాయలకి కొనాలి అని. కానీ అదే కంపెనీలు కోకోని 1070 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి 1070 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ మన రైతుల దగ్గర 500కి కొనమని చెప్పి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఇంపోర్ట్ని కనుక కట్ చేస్తే కంపెనీలన్నీ దిగొచ్చి కొని అందుకని ఇక్కడ లేని సరుకుని విదేశాల నుంచి 1000 రూపాయలకి కొనుక్కొచ్చుకుంటూ ఇక్కడ రైతులు పండించిన సైట్ని 500లకు కూడా కొన్నటువంటి స్థితి ఉన్నది. కాదు కొనమని చెప్పి ఆజ్ఞాపించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. పొగాకు కూడా అంతే, బ్లాక్ బెర్రీ, వైట్ బెర్రీ పొగాకు కూడా అంతే. కంపెనీలు లెటర్ ఆఫ్ ఇది ఇండెంట్ ఇచ్చి మేము కొంటామని రైతులకు లెటర్ ఇచ్చి వేయించి ఈ రోజున కొనకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. 4000, 5000, 7000 అట్లాగే రిజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ ఏకపక్షంగా ప్రకటించింది తప్ప అమలుకు పూనుకోవటం లేదు. వీటన్నిటికీ 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఇక ప్రభుత్వ ఏజెన్సీలు ఏవి కూడా మార్కెట్లో జొరబడవు, కొనుగోలు చేయవు అని చెప్పి ప్రకటించేసింది తన విధానాన్ని. ఇందాక శోభనాశ్వరారు చెప్పినట్టు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత రైతాన్ని బాస్టగా ఉంటుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తూచా తరచుగా అమలు జరుపుతుంది. మార్కెట్లో ఎక్కడా కలుగ చేసుకునేటువంటి స్థితి లేక మార్కెట్ శక్తులకి వదిలేసి కూర్చుంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే ధరలన్నీ పడిపోయి రైతాంగం చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఈ సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరం కూడా అట్లాగే ఉంటుంది. మరొక అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అమెరికాతోటి ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమై వెళ్తుంది. 2 మాసాల నాడే ఆ దేశ ఉపాధ్యక్షుడికి ఇక్కడ వచ్చి చర్చించి వెళ్ళాడు. ఇప్పుడు మన వాణిజ్య మంత్రి అక్కడ అమెరికాలో ఉన్నాడు అగ్రిమెంట్ చేసుకోవటానికి. నిన్న ఆల్రెడీ ఓ సంతకం పెట్టేశారు. ఆయిల్ పాముని దిగుమతి చేసుకోవటానికి ట్యాక్స్ తగ్గించి 20% ట్యాక్స్ తగ్గించి. అంటే ఇక్కడ ఆయిల్ పామ్ పండించే రైతులు, ఆయిల్ గింజల వరిసన కానీ ఇతర కానీ పండించే రైతులంతా కూడా ధరలు పడిపోయి గొడవ చేస్తారు. అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక వస్తే అన్ని రకాల ధాన్యం దగ్గర నుంచి గోధుమల దగ్గర నుంచి మొదలుపెట్టి సకల వస్తువులు కూడా దిగుమతి అవుతాయి. వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని మన వ్యవసాయ రంగం దివాళా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా ఉవ్విళ్ళూరుతో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ చేసుకోవాలని. అమెరికాలో ఇప్పుడు అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని రద్దు చేయాలి అని చెప్పి రైతు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తే మన వ్యవసాయ రంగానికి మొత్తం దివాళాకి ఎత్తించేటువంటి స్థితి వస్తుందని అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ట్రేడ్ అగ్రిమెంట్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా దానికి సంసిద్ధమై చూస్తూ ఉన్నది. ఈ జరిగితే మరింత మన వ్యవసాయ రంగం దివాళా అంచుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఈ రెంటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మన రాష్ట్రంలో అధికోత్పత్తి జరిగేటువంటి వరి ధాన్యానికి కేవలం 69 రూపాయలు మాత్రమే పెంచింది. చాలా బ్రహ్మాండంగా అటు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తామో
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్పితే వాస్తవ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రకటించినటువంటి మద్దతు ధరలు, ముఖ్యంగా వరి ధాన్యానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని పరిగణలోకి తీసుకొని చూస్తే ప్రతి క్వింటాకి 766 రూపాయలు నష్టం రైతాంగం భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలో ఈ రకమైనటువంటి నష్టాలని రైతాంగం భరించాలంటే ప్రతి సంవత్సరం రైతులు దేశవ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మద్దతు ధరల ప్రకటనలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న బుధవారం నాడు ఈ ఆయిల్ ఉత్పత్తుల మీద ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దాంట్లో గతంలో 42% సుంకం వేసేవారు, దాన్ని 26.5కు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10% తగ్గించారు. ఈ రకంగా ఇవాళ 16.5% సుంకం ఆయిల్ ఉత్పత్తుల మీద ఉంది. ఈ రకంగా తగ్గించకుండా పోతే ఇతర దేశాల యొక్క ఉత్పత్తులన్నీ, నూనె ఉత్పత్తులన్నీ వస్తూ ఉన్నాయి. మొన్న ఏప్రిల్ 1వ తేదీ ముందు పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి శనగలు వీటన్నిటికీ రేట్లు తగ్గించి ఈ రకమైనటువంటి పరిస్థితి చేశారు. అట్లా పప్పు ధాన్యాల రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నూనె ఉత్పత్తులు సాగు చేసేటువంటి రైతులు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల పంటలకు సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం కూడా మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోగలిగేటువంటి స్థితిలో ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు. వీరు ఎంతసేపటికి కూడా ఇక్కడనే కాదు, అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి గిట్టుబాటు రేటు కూడా ఈరోజు ఏమీ కూడా అక్కడ గిరిజనులు పొందటం లేదు. దానితో పాటు వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకోవటానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో పెట్టుబడులు కూడా ఎక్కడెక్కడో మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల మీద, పూర్వకాలంలో ఎలా అయితే వడ్డీ వ్యాపారాలు దోసుకు తింటున్నారో అలాంటి వ్యాపారస్తుల మీద ఆధారపడి వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని సాగిస్తూ ఉన్నటువంటి దుస్థితి ఈరోజు ఉంది. అయితే మరి వీటన్నిటికీ కారణం ఏంటి? కేశవరావు గారు చెప్పారు, మొత్తం ఇండో ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఒకటి, నేషనల్ పాలసీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు, ఇవన్నీ చేసుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కంటే కూడా ఒక అడుగు ముందే ఉన్నారేమో అని మనకి పరిశీలించే వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మహానాడులో చేసుకున్నప్పుడు కూడా ఎక్కడా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో రైతాంగాన్ని ఆదుకునేటువంటి పాలసీలు ఏంటి, విధానాలు ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. మొత్తంగా వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు పారిశ్రామికవేత్తలకి ఇచ్చేసి వాళ్ళు వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ఎక్కడ ఈ లాజిక్? ఎక్కడ? ఈరోజు మనం పేపర్లో చూసుకుంటే, రోజు పేపర్లో చూసుకుంటే 33,000 మంది సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఎక్కడా ఉద్యోగం దొరకటల్లా, నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతూ ఉన్నది. ఒక పక్కన మరి ప్రధానమైనటువంటి వ్యవసాయము, పరిశ్రమలను, ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లవలసినటువంటి పాలకులు వీటిని పక్కన పెడుతున్నారు. ఇది ఒక ఉద్దేశపూరితంగానే మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని నష్టపరుస్తున్నారనేది, దీన్ని ఖండించాలని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలనేది మేము రైతాంగ సమన్వయ సమితి తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్లోనూ స్కామ్ బయటపడుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించుకుని సొమ్ము చేసుకుని ప్రధాన ఆదాయ వనరుగా అప్పటి ఎమ్మెల్యేలు మార్చుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ జేడీ నగర్లో 2లోని 268వ డిపో నెంబర్ దగ్గర నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. చౌకధరల దుకాణం దగ్గరకు రాలేని వికలాంగులైన శివపు రాజు ఇంటికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె ప్రసాద్, పేరిపి ఈశ్వర్, నాగయంగ్ లంక శ్రీను, వేములపల్లి శ్రీను, వీరంకి డంగే కుమారి, కొర్రెపాటి శ్రీను, ముమ్మనేని మానస, లోకేశ్వరరావు, చిట్టా నిర్మల, డి రాజేష్, షేక్ ఫాతిమా, నాగూర్, బావరాజు నాని,
ఏఎస్ఓ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో 268 స్టోర్లో వాళ్ళ రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గతంలో రేషన్ బియ్యము వ్యాన్ల ద్వారా పంపిణీ చేస్తానని చెప్పి వ్యాన్ల ద్వారా పంపిణీ చేసేటటువంటి బియ్యాన్ని అంతా కూడా గోల్మాల్ చేసి మరి వైసీపీ కార్యకర్తలు లబ్ధి పొందినటువంటి సందర్భంలో ఇవాళ ఆ పద్ధతిని రద్దు చేసి భారతదేశంలోనే ఉన్నటువంటి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలయ్యేటటువంటి విధంగానే మరలా స్టోర్ల ద్వారా నిత్యావసర వస్తువుల దుకాణాల ద్వారా ఈ బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, గోధుమలు పంపిణీ చేసేటటువంటి వ్యవస్థను మరలా ప్రారంభించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ బియ్యం వాళ్ళ రాష్ట్రంలో 29,796 షాపుల్లో వాళ్ళ ప్రారంభించడం జరిగింది. మనకి నిత్యావసర వస్తువులు రాబోయేటటువంటి రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా రేషన్ షాపులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ స్టోర్లో ఉన్నటువంటి ఎవరైతే డిజబిలిటీ పెన్షన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల వద్దనే ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పారు. గౌరవ శాసనసభ్యులు కూడా మరి ఈ స్టోర్లో ఉన్నటువంటి ఒక మహిళకి ఇంటికి వెళ్ళి వాళ్ళు అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ స్టోర్లో ఉన్నటువంటి ఎవరైతే డిజబిలిటీ స్టోర్ల వద్దకు రాలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి సరఫరా చేసే నిమిత్తం మేము కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా డోర్ డెలివరీ చేస్తాం. మరి గత ప్రభుత్వం నిర్ణయాలు అసంపూర్తిగా అవి ప్రజలకు పనికిరానటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరలా పాత పద్ధతినే కొనసాగిస్తూ ఉంది. ఈ గౌరవ శాసనసభ్యులు అట్లాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎస్ఓ సివిల్ సప్లైస్ అధికారులు ఆర్ఐ గారు అట్లాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి చక్కని అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఉదయం 8 గంటల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి సమయంలో, వారికి కావాల్సినటువంటి సమయంలో, వాళ్ళకి వీలున్నటువంటి సమయంలో ఎప్పుడైనా వచ్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ స్టోర్ తెరిచి ఉంటుంది. ఆ నిర్దేశించినటువంటి 15 రోజుల్లో మీరు ఏ రోజునైనా తీసుకెళ్లొచ్చు. మరి అటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినందుకు ఈ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం రచించినా దాని వెనకాల గూడుపుటానే ఉంటుంది. ఏ విధంగా తన వాళ్ళు అక్రమ సంపాదన చేసుకోవచ్చో ఆలోచన నుంచే ఆయనకి పథకాలు కూడా పుడతాయి మైండ్ నుంచి. ఇవాళ బియ్యం పథకం చూసుకుంటే వ్యాన్లు పెట్టారు, ఇంటింటికి సరఫరా అన్నారు. చాలామంది మహిళలు ఎండలో నిలబడి ఇసుక్కున్న సందర్భాలు కూడా మేము గత 5 ఏళ్ళు చూసాం. అంతేకాదు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అవసరాలకి 2 రోజులు ఊరు వెళ్ళిపోతే ఇక వాళ్ళకి బియ్యం, రేషన్ కార్డు బంద్, బియ్యం బంద్, అన్నీ కూడా బంద్. ఈ రోజున వాళ్ళు డీలర్ గారి దగ్గరికి ఇస్తే గతంలో అనేక సంవత్సరాలుగా ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు 15 రోజుల్లో ఏదో ఒక సమయం వాళ్ళకి అవకాశం ఉన్న సమయం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు వాళ్ళ రేషన్ వాళ్ళకి ఇంటికి చేరుతుంది. ఇక వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. వికలాంగులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా. ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే వికలాంగులు గుర్తించి వయసు మళ్ళిన వారిని గుర్తించి 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా మొట్టమొదటి రోజే వాళ్ళకి బియ్యం సరఫరా, పంచదార సరఫరా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. క్వాలిటీ చూసాం. గత 9 నెలల నుంచి వస్తున్న క్వాలిటీకి గత ప్రభుత్వంలో వస్తున్న క్వాలిటీకి మనం ఒకసారి ఆలోచన చేస్తే చక్కటి ఫ్రెష్గా ఒక రైస్ మిల్లో కూర్చుంటే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. బియ్యం కూడా తెల్లగా ఉన్నాయి. దానిలో మెడికేటెడ్ బియ్యం కూడా కలపబడి ప్రతి గుప్పిట్లోనూ మనం చూస్తే 2-3 మెడికేటెడ్ బియ్యం ఏదైతే విటమిన్స్తో బాగా కలిపి వాటిని గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే అందరికి కూడా ఆరోగ్యానికి పనికొచ్చే విటమిన్స్ కూడా కలిపి బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. ఇవాళ ఏ విధంగా మోసం జరిగిందంటే ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, ఇంటింటికి రేషన్ ఇచ్చే వ్యాన్లు ఏవైతే ఉన్నాయో అది అక్రమంగా రవాణాకి దాంట్లో పబ్లిక్ దగ్గర దోచేసిన ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అధిక ధరలకి ఎక్స్పోర్టర్కి అమ్ముకోవటం, దీనిలో రాజకీయ నాయకులందరూ కూడా కుమ్మక్కై ఆ పని చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు ప్రధానమైన రాబడి ఏది అంటే
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఏపీలో చాలా గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బొట్టు పెట్టుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పోలవరం, గోదావరి, బనకచర్ల తదితర పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెబుతారే తప్ప గ్రామాలలో తాగునీటి గురించి స్పందించరా అంటూ ఆర్కే నిలదీశారు. అనేక అంశాలను ప్రస్తావించిన రామకృష్ణ ప్రజల అవసరాలను గుర్తించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పార్టీ సిపిఐ 22వ డివిజన్ శాఖ మహాసభ 2వ మహాసభ బ్రహ్మరాంపురంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. విజయవాడ నగరంలో నగర సమగ్రాభివృద్ధి కోసం 2 పర్యాయాలు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ నిర్వహించాం. ఆ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులుగా నగర సమగ్రాభివృద్ధికి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, అన్ని ప్రాంతాల సమతుల్యంతో అభివృద్ధి చేయటం, ప్రజలపైన ఎటువంటి పన్నుల భారాలు వేయకుండా అభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా అనేక ఉద్యమాలు నిర్వహించి పేద ప్రజలకి మేమున్నాము అంటూ అండగా నిలిచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 24వ నగర మహాసభ జూలైలో జరగబోతున్నటువంటి తరుణంలో నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్లో కూడా ఈ రకంగా మహాసభలు నిర్వహించుకొని తదనంతరం నగర మహాసభ నిర్వహించుకొని రాబోయేటటువంటి కాలంలో నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణకు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు చేరువయ్యేటటువంటి లక్ష్యంతో మహాసభల్లో చర్చించి ఆ వైపుగా ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేపట్టడంలో భాగంగానే ఈ రోజున 22వ డివిజన్ శాఖ సిపిఐ మహాసభ జరుపుతూ ఉన్నాం. ఈ మహాసభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయేటటువంటి కాలంలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి దశగా మహాసభలో చర్చించడం జరుగుతుంది. తదనంతరం నూతన డివిజన్లో నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేటటువంటి ప్రక్రియని చేయటం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చేటటువంటి దానిలో భాగంగానే ఈ రోజున ఈ మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉన్నదనేటటువంటిది తెలియజేస్తాం. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సిపిఐ మహాసభలు కింది స్థాయి, శాఖా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఈసారి మన సిపిఐ ఆంధ్ర రాష్ట్ర మహాసభలు 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. ఒంగోలు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల మహాసభలు కూడా పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు చండీగఢ్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ 25వ మహాసభలు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అనేక రకాలైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక అజెండాగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ప్రత్యేకించి శ్రమజీవుల తరఫున మరిన్ని ఉద్యమాలకు సమాయత్తం కావడానికి ఇవాళ జరుగుతున్న ఈ మహాసభలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకించి మోడీ తన 11 ఏళ్ల కాలంలో తన పరిపాలనలో కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేసి వారి ఆస్తులు పెంచి సాధారణ ప్రజలను గాలికి వదిలేసిన నేపథ్యంలో కష్టజీవుల కోరికల సాధన కోసమై కష్టజీవులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరిన్ని పోరాటాలకు వామపక్షాలు సమాయత్తమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు ఈ సంవత్సరానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శతవార్షికోత్సవాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా పూనుకుంటా ఉన్నాం. ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా మన విజయవాడ నగరంలో డిసెంబర్ 24, 25 తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఆహ్వానించి అంతర్జాతీయ సెమినార్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఒక్క పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ భవానీపురంలోని వైసీపీ నాయకుల కొనకల్ల విద్యాధర్రావు నివాసం నందు వైసీపీ పిఎసి సభ్యులు పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీన చేపట్టనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక 40 డివిజన్లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ వెన్నుపోటు దినాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నింటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రేపు జూన్ 4వ తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వలేదు. చేయూత ఇవ్వాలి, చేయూత ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు. పిల్లలకి కనీసం సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నామని చెప్పిన వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప 1,50,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసిన గన్నుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అందుకనే రేపు 4వ తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు 15,000 అని, నీకు 18,000 అని చెప్పని, మీకు 20,000 అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే నేను 2 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇస్తే నేను 3 ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మపలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. కరెంటు బిల్లులు బాదుడే బాదుడు, పెట్రోల్ ఛార్జీలు బాదుడే బాదుడు, డీజిల్ ఛార్జీలు బాదుడే బాదుడు, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడు. ఇదివరకు ఈ బాదుడే బాదుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, లోకేష్ గారు మంత్రి అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి.
వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులను కావచ్చు ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను జైల్లో వేసి సునకానందం పొందుతుంది తప్ప రానున్న రోజుల్లో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం రేపు 4వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే 9 గంటలకి 40వ డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం. మెమరాండం సమర్పిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. పేదలకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ అందించాలన్న లక్ష్యంతోనే రేషన్ డిపోలను పునఃప్రారంభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగిందని రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాపులో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5,90,243 కార్డుదారులకు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన 57,690 మంది కార్డుదారులను గుర్తించామని వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు సరుకులను తీసుకువెళ్లి అందజేస్తారని చెప్పారు. పంపిణీ చేసిన రేషన్ బియ్యం నాణ్యతను కార్డుదారుల నుండి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని రేషన్ షాప్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఎండిఈ వెహికల్స్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానంలో రేషన్ డిపోల్లో కార్డుదారులకు రేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో బళ్ళు అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు. పాత విధానంలో రేషన్ షాపును రేషన్ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించారు. వాళ్ళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం 8:30కి మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఓపెనింగ్ చేశారు మా షాప్ని. నా పేరు కోట గురునాథరావు, విద్యాధరపురం, విజయవాడ 12, షాప్ నెంబర్ 15. కార్డుదారులందరూ కూడా చాలా సంతోషంగా ఏమండి బండి దగ్గర మాకు ఇబ్బందిగా ఉండి నిలబడి చాలాసేపు పట్టేది, మీ దగ్గరికి వస్తే 10 నిమిషాల్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి తీసుకెళ్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కార్డుదారులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత విధానం రద్దు చేసి మా చేతుల్లోకి మళ్ళీ పాత విధానం కొనసాగించినందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం కార్యాలయాన్ని నగరంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం ఫౌండర్ కార్యదర్శి కోరగంజి జగన్నాథరావు పాత్రుడు అన్నారు. రానున్న కాలంలో నగరాల కులస్తులు అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేటలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వల్ల నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయం ప్రారంభ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వల్ల నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం ఫౌండర్ కార్యదర్శి కోరగంజి జగన్నాథరావు పాత్రుడు మాట్లాడుతూ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయాన్ని నగరంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నగరాల కులస్తులు నిత్యాన్నదానం వసతి సత్రం కార్యాలయ నిర్మాణం కోసం 13 సంవత్సరాలుగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం రూములను ఏర్పాటు చేయడం శరవేగంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేసిన నగర కులస్తులకు సోదరిమణులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విజయవాడ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల కులస్తుల కోసం గత ప్రభుత్వంలో శ్రీశైలంలో నగరాల కులం ఉన్న కమ్యూనిటీకి సత్రం నిర్మించడానికి పర్మిషన్ తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి యొక్క కృషికి నిదర్శనగా దాన్ని ఈరోజు పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభించిన సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దాని ఆఫీసు కోసం కొత్తపేట బ్రాహ్మణ వీధిలో ఈరోజు నూతనంగా బ్రాంచ్ ఆఫీసు శ్రీశైలం బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేయబడింది. ఇందువల్ల ఎవరైనా 50 మంది భక్తులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సత్రంకి రూముల కోసం, కాటేజీల కోసం, డొనేషన్ల కోసం ఇవ్వడం కోసం ఈ కొత్తపేట నెహ్రూ సెంటర్లో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చి మాకు సహకరించవలసిందిగా మేము కోరుకుంటూ, అందులో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల కులస్తులందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సత్ర నిర్మాణం చేయడం జరిగింది. దానికి మిత్రులందరూ కూడా, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా స్ఫూర్తిగా సహకరించారు. అందులో మొట్టమొదటిగా మరి ఫౌండర్ కార్యదర్శిగా నేను ఉంటూ దానికి మా కుటుంబీకుల ద్వారా, మా సోదరుల ద్వారా, మా సోదరుమణుల ద్వారా, మిత్రుల ద్వారా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వినూత్న చరిత్రలోనే 8 నెలల్లోనే ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని త్వరలో రూములు కేటాయించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి అందులో భాగంగానే భవిష్యత్తులో నగరాల కులస్తులకు సంబంధించినటువంటి అతిపెద్ద కళ్యాణ మండపం ఒకటి మరి విజయవాడలో ఉంది. అది 50 మందికి చెందింది. అందులో అవకాశం ఉన్నప్పటికి కూడా, అనేక రకమైన వస్తువులు కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా గత పాలక మండలి వారు దాన్ని కొద్దిగా మరి నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం చేసి 1,50,00,000 రూపాయలతోటి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తానని నేను ఈ విధంగా తెలియపరుస్తూ, రేపొద్దున భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కొంతమంది కులస్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఏకగ్రీయంగా కానీ లేదా సమిష్టిగా కానీ ఒక నిర్ణయం తీసుకొని కొత్తగా కమిటీని ఏర్పరిచి ఆ యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి అత్యధిక అంగులతో ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియపరుస్తూ, మరి నాతో పాటు అదే దేవాలయం కమిటీలో సీనియర్ సభ్యులైనటువంటి కామంతుల నరసింహరావు గారు, మరి బెవల శ్రీనివాస్ గారు కూడా 4 మాటలు మాట్లాడుకుని దాని గురించి మాట్లాడడం నేను కోరుతూ ఉన్నాను. శ్రీశైల కమిటీ ఫౌండర్ కార్యదర్శి అయిన కొరగంజి జగన్నాథ పాత్రుడు గారు ఈ రోజున ఈ శ్రీశైలం ఆఫీస్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక శ్రీశైలం ఆఫీస్ కిందే కాకుండా నగరాల సామాజిక వర్గానికి అన్ని రకాలుగా కూడా ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న మన జగన్నాథ పాత్రుడు గారు భవిష్యత్తులో కూడా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వారు కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని మంచిగా కార్యక్రమాలు చేస్తూ అందరి సహాయ సహకారాలు, అలాగే ఆయన కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని ఆ భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నారాయణ మనోహర్. డివిజన్ నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వికలాంగురాలి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులను అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కొత్తపేటలో శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్తులు నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయం ప్రారంభోత్సవం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.